అందరికి చేసి ఉండవాలి పిలిచా మంచిది ఫోటో తీయండి, వీడియో తెచ్చేయండి వాళ్ళకి రేపు ఫోటో. నియోజకవర్గంలోని మండల కేంద్రాలలో రోడ్ షోలు నిర్వహించారు మీరు. రోడ్ షోల వల్ల టీడీపీకి ఓట్ బ్యాంకు ఓట్లు బాగుపడ్డాయని మీరు భావిస్తున్నారు. రోడ్ షో చేయడానికి కారణం అంటే తక్కువ కాలంలో ఎక్కువ మందిని రీచ్ కావడం కోసం, మన పథకాలు చెప్పడం కోసం పెట్టడం జరిగింది. అనుకోని విధంగా అనూహ్య స్పందన, అంటే ఇంత స్పందన మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ మనం కొద్దిమంది వస్తారు, వచ్చిన కాడ షో చేసుకొని పోదాం లేని అనుకుంటున్నాం. మామూలుగా అందరికి కలిసి స్పీచ్ చెప్పిపోదాం అనుకుంటే అనూహ్యంగా ఒక్కొక్క మండలంకి పెరుగుతూ పోవడం జరిగింది. దానివల్ల ఖచ్చితంగా ఉపయోగం. ప్రతి ఊరి నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు 10 ఊళ్ళకి చెప్పుకుంటున్నారు. దానివల్ల లాభం ఉంటుంది ఖచ్చితంగా. దానివల్ల మాకు మైలేజ్ పెరిగింది. ప్రతి మండలంలో ఓటింగ్ శాతం పెరిగింది. మామూలుగా పోయినసారి మాకు 82% వచ్చింది, 82.3%. ఈసారి ఇంకా 2% పెరిగింది. యావరేజ్గా ప్రతి మండలంలో పెరిగింది. విలేజెస్లో కొంచెం ఎక్కువగా పెరిగింది. విలేజెస్లో మార్పు ఖచ్చితంగా. ఎందుకనంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇవన్నీ ఒక అభద్రతా భావం వైసీపీ ప్రభుత్వం మీద ఏర్పడింది కాబట్టి జనాలందరికీ అది రద్దు చేస్తారన్న చంద్రబాబు నాయుడు మాటలు ఖచ్చితంగా అందరూ విశ్వసించి తెలుగుదేశం ఓటేశారని చెప్పి రూరల్లో ఎక్కువ ఓటింగ్ జరుగుతుందని అంటే ఖచ్చితంగా ఆయన చెప్పిన మోసపు మాటలు, అబద్ధాల మాటలు ఇవన్నీ కూడా ప్రజలు గమనించి మార్పు చేరుతుందని అనుకుంటున్నాను. అర్బన్ ఓటింగ్ అలాగే జరిగింది. పోయినసారి ఎంత జరిగిందో అంతే జరిగింది. రూరల్లో ఇంకొంచెం పెరిగింది. కాబట్టి ఇది కూడా స్వాగతిస్తాం. సూపర్ 6 వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సూపర్ 6 వల్ల చాలా పార్టీకి లాభం చేకూరుతుంది. సూపర్ 6 ఇంప్లిమెంట్ చేసి జనాలకి ఎంత లాభం ఉంటుందనేది ప్రతి ఒక్క చోట వివరించాం కాబట్టి దానివల్ల కూడా చేంజ్ చాలా ఉంది.
అందరికీ నమస్కారం. నిన్న జరిగిన ఎలక్షన్లో అత్యధిక పోలింగ్ శాతం నమోదు చేసి, అత్యధిక అంటే ఇంతకుముందు కమలాపం జరిగిన అధికంగా దగ్గర 25% పోల్ అవడం జరిగింది. దీనికి సంకేతం ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పు ఖచ్చితంగా ఓటర్ రూపంలో చూపించారని నేను అనుకుంటున్నాను. కార్యకర్తలు, లీడర్లు, ప్రజలు, కార్యకర్తలు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. ఎప్పుడూ లేనటి విధంగా స్వచ్ఛందంగా చాలామంది సొంత ఎలక్షన్ కింద తీసుకొని కష్టపడ్డారు. వాళ్ళందరికీ పేరు పేరున ముందు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళ కష్టం వేస్ట్ కాదని, ఖచ్చితంగా 4వ తేదీ రిజల్ట్ రోజు వాళ్ళందరి కష్టం బ్యాలెట్ బాక్స్ పైన రిజల్ట్లో వస్తుందని చెప్పి ఆశిస్తా ఉన్నా. అందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, అంటే మేము బూతులు లేకపోయి బయటికి వచ్చేటప్పుడు కూడా వాళ్ళు వచ్చే వాళ్ళందరూ నవ్వుతూ మనల్ని పలకరిస్తున్నారంటే ఆ నవ్వు అర్థం ఖచ్చితంగా ఎక్కువ శాతం పోలింగ్ మాకు జరిగిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ రావు కాబట్టి మాకు వచ్చిన పోల్లో మాత్రం మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్పాను అనుకుంటున్నాను. మీ అందరికీ మరొకసారి కష్టం చేసిన కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జూన్ 4వ తేదీన తెలుగుదేశం జెండాని ఖచ్చితంగా కమలాపం మీద ఎగరేస్తాను. థ్యాంక్ యూ.